ఎక్కడ వాడు ఉన్నాడో ఊరు వదిలి వెళ్ళినాడు నా కొడుకువాడు.
మా బదల మేముంటే పుడుకు దూకుతాడవే ఏ ఒక్క మంది నా సభారిష్టములకు వచ్చి ఉన్నారు. మరి నా మందిరంలో ఉన్న ప్రధాన సేవకుడు రానికి కారణమేమి? ఉన్నాడా? ఊరి వదిలి వెళ్ళినాడా వాడు? ఉన్నాడు యా చోట ఉన్నాడు రా? వాడు ఎక్కడ పోయినాడు పిలుచుకొని వస్తా. మీ అప్ప పిలుస్తాడు రా. మీ అప్ప వాడు మా అప్ప మా ఎప్పుడు కుర్రేది చంపేస్తారు మా ఎప్పుడు మా అప్ప పడుకొని కబడ్డీ ఆడతారు చెప్పు. ఏం పర్వాలేదు రారే తగ్గ. ఏ ఒక్క మంది నా సభారిష్టములకు చేరి వచ్చి ఉన్నారు. మరి నా మందిరంలో ఉన్న ప్రధాన సేవకుడు రానికి కారణమేమి? మీ అప్పుడు పిలుస్తాడు రా. మా ఎప్పుడు అప్పుడే చెప్పినాను ఏమంట మా ఎంపకలా కొనుక్కున్నాడని. ఏమని చెప్పాడు? సరేడా ఏమని చెప్పాడు? ఎప్పుడు కూర్చున్నాడంటే సరే ఏమిరా కింద చెయ్యడరా? కాదు చింద చూడా నీకేమైనా బుద్ధి ఉందా? ఏమీ లే. మీ ఎప్పుడు కూర్చున్నాడంటే మైపు పోయి మై పక్కన పనుకున్నాడని చెప్పు. వాళ్ళప్పుడైతే వర్తలు బట్టి అంగడి రాడు కాదు. ఓలుగొండ పరిపాలన ఎవరిడా చూడే రెడ్డి వాడి ఇంటికి రెడ్డి వాళ్ళ చుట్టాలకి రెడ్డి వాడు పట్టాలకి రెడ్డి వాడు పెట్టుకునే ఉన్న రెడ్డి ఈ ఊర్లో రెడ్డి నేనే రా అని రెడ్డికి నా షెడ్డి అని చెప్పుకోనికి. కాదు అర్చన బర్త్డే చేసి వాటికి వెళ్ళాను రా. మా ఇల్లకి వాళ్ళతో ఏం పని? ఏమీ లే. ఏమనుకోండి ఎట్లా పెట్టుకుంటాడు అది? చంద్రహాయుధం రెట్లనిగా కూర్చున్నాడంటే వాళ్ళ ఇంటికి రెడ్డి వాళ్ళ చుట్టాలకి రెడ్డి ఉండే వాళ్ళకి ఈ ఊరికి రెడ్డికి నేనే రెడ్డికి నా చెట్టి అగ్ని వాడు వస్తాడా? నేను రావాలి అడగరావనే. ఇక్కడ బట్టలు ద్రాకపో ఎప్పుడు కూర్చున్నాడు మాట చెప్పు. కొన్ని పట్ల ఎక్క కోడుకుంటూ బొచ్చు పెరుగుతాడు అని చెప్పు. బొచ్చు పెరుగుతా అన్నాడట. లోపలికే ఎలా ఏమి నీకు తెలిసే లేదు. మళ్ళీ తొక్క తొందరలు అయిపోతే మళ్ళా ముద్దెవరు తింటా ఎవర్రా 3 దాలు కలిసిన ముద్ద తినేది? అమావాస్య పుణ్యమైతే మేము ఇంట్లో కేడేంటి కూడా మట్టేసి పప్పులా ఏం చేస్తాం తెలుసురా?
కూరదాలు కలిసిట్టదే ముద్దలు పెట్టేస్తే కుక్క కదా లే ఉప్పు కూడా చేసిండే తీసుకొచ్చి చేస్తాడు. ఉప్పు ఇంటికి ఎత్తిపోతాడా కోడిగుడ్డు బొత్తి పెడతాడు. ఏయ్ కోడిగుడికి బొచ్చు ఉంటుందా? బొట్టు పెరుగుతా ఉన్నాడు. ఏయ్ వాని పని పాటలు చూసుకొని అతి జాగ్రత్తగా రమ్మని రావాలి. కోడిగుడ్డుకి బొట్టు పెరికేసి రావాలంట. మనకు మాట చెప్పు, టైం చూస్తే 4:70 అవుతుంది. ఈ 4 దోసలో పెట్టి సిమ్మలో కొడుతు పెట్టి నా బాక్సులు అంతే కొడుతు పెట్టి పాలు పింగి పింగి ఎత్తుకుపోయి దేనికి వేస్తానని చెప్పు. టైం చూస్తే 4:70 అయింది. 4:30 అయింది. ఎనుకే కుడితి పెట్టి పూసలా పెట్టి నా పాలు పిండి రారా పని పంటలు చేసి ఎగువ దిక్కిపోయి దిగువ దిక్కిపోయి సెంటర్లో ఇట్లా అయిపోయి వాడు నిగడిపోయినారని చెప్పు. చేసి మన ఉత్తర దేశంలో కూడా పరిపాలన చేస్తున్నట్టు మన పట్టణంలో 300 మంది సిస్టర్లు పాటలకి తెచ్చి కాళ్ళు ఎత్తుకొట్టి చంద్రానికి హాస్పిటల్కి తెచ్చేటి ఎవరా చెప్పింది నీకే? నాకు వాడు మొగాడి పిల్లి ఆడుకోటి చెప్పలే. అంతేం పని నువ్వే కదా ఏమని? ఏయ్ 300 మంది సిస్టర్లు డాక్టర్లు ఉన్నారంట. నాకు వయసు ఎంత? 20 ఏళ్ళ వయసు. నాకే యూట్యూబ్కి డాక్టర్ చేతి చూపించింది నా కొడుకు కాదు ఎప్పుడు. ఏమన్నా నర్సులు 4 కాలని చెప్పుకోనికి వాడి ఇప్పటికే చిల్లదట. నర్సులు 6 జనం కావాలంట. నేను చెప్పింది నెలకన్నే నెలలో 4 కావాలంట. నలులేడికిరా నర్సులు 300 మంది సిస్టర్లు ఉన్నారు, 70 మంది నాటి వైద్యులు ఉన్నారు. వానికి ఏమి కావాలో ఔషధం ఇస్తాను రమ్మను. బాత్రూమ్ చూపిస్తాడంట. భాయ్ ఎవరిని కొన్ని ఇస్తానంట. నువ్వు ఎవరిని అడిగితే వస్తా. అది పెళ్ళం వస్తుంది పడుకో. వాడు ఎవరిని కోరితే వాళ్ళతో ఇస్తావా? ఇస్తారమ్మరా? అమ్మనంటే పంపిస్తా. నీకు ఇస్తారా? వద్దు, నా కోరిక వాళ్ళకి ముందే వాడు చచ్చిపోయినాడట. ఏమైనా ప్రధాన సేవకుడు మరణించి ఉన్నాడా? ఏమి నువ్వు అట్లా చచ్చిపోతాడు వెళ్ళరా? నాకలేని బాధ నీకేమిరా? అట్లాంటి వాడు నాకు ఇంకా సిక్కడు. వాడి కళావరం తీసుకుంటారా? అన్నది పెట్టి చచ్చిపోయినాడు. మనే మాత్రం పిల్లలు కట్ట మీద చచ్చిపోయి కాల్చి పిడికిడి బూడి తెచ్చుకోండి రా. గంగలోకి వెళ్ళిపోయినారని చెప్పు. మంచి బొరమాయి కొక్కుండే చెప్తే రాడు. అప్పోలు ఇట్లా మంచి పండుగ చేసినారు. ఏం పండుగ? నాకు ఒక 5-6 ఒబ్బట్లు ఇచ్చా. నీకు స్పెషల్ గా ఆకేసి ఇంటిపైన ఎడేసినారట్రా.